అండి సూదుల దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని చేసుకుందాం. ఎగ్స్ పాడవకుండా మనం ఎక్కువ రోజులు సమ్మర్లో స్టోర్ ఉంచుకోవాలంటే ప్రతి ఎగ్ కూడా కొంచెం ఆయిల్ రాసేసి అలా అప్లై చేసేసి బయట ఉంచుకున్నా పర్లేదు. చక్కగా మనకి ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా చింతపండు రెబ్బని మనం కుక్కర్లో వేసేసి ఉడకబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉడుకుతాయి. అలానే కింద కుక్కర్లో మనకి నల్లగా మచ్చలు పడిపోకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. గారెలు వేసేటప్పుడు ఇలా మనం గారెలు కానీ, పునుగులు కానీ, ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిటికుడు సాల్ట్ వేసేసుకుంటే మనకి ఈ విధంగా గారెలు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే పిండి వంటలు ఏవైనా సరే, పునుగులు కానీ, గారెలు కానీ, చక్రాలు కానీ, చెక్కలు కానీ, ఇలాంటివి వండుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది చక్కగా పట్టకుండా ఉండాలి అంటే ఒక చిటికుడు, ఎక్కువ అవసరం లేదండి, ఒక చిటికుడు సాల్ట్ వేసేసుకుంటే చక్కగా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. ట్రై చేయండి. సో ఈ విధంగా మనం ముందుగా చెప్పినటువంటి టిప్పు మరి ఇలా వీడియో క్లిప్పింగ్ సెకండ్ టైంలో ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి. కుక్కర్లో ఇలా కొద్దిగా చింతపండు వేసేసి ఒక్క రెబ్బే, ఎక్కువ అవసరం లేదు, ఇలా ఉడకబెట్టుకుంటే మనకి కుక్కర్ అడుగున నల్లగా అయిపోకుండా, బ్లాక్గా మచ్చలు పడిపోకుండా ఉంటాయి. ఇలా ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయి మనకి ఇలాగ పెంకులు మనం తీసే పని లేకుండా దాని అంతటికి అవే వచ్చేస్తాయండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయండి. కుక్కర్లో ఇలా ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా చింతపొడి రెబ్బ వేసేసామనుకోండి, అడుగున నల్లగా అయిపోకుండా ఉంటుంది కుక్కర్ అడుగున. అలానే మనకి ఎగ్స్ కూడా చక్కగా ఉడికి ఈ విధంగా మనకి పెంకు కూడా కష్టంగా రాకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి. గ్యాస్ స్టవ్ పైన మనకి తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనం కర్రీస్ కానీ, ఇడ్లీ కానీ, ఏదైనా చట్నీ కానీ చేస్తూ ఉంటాము. సో వంట చేసేటప్పుడు ఎక్కువగా మనకి తెలియని బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయండి. సో బర్నర్స్ కూడా మనకి గ్యాస్ అనేది ఇలా పాలు కానీ, రైస్ కానీ, అలానే టీ కానీ పెట్టుకున్నప్పుడు పొంగిపోయి ఆ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి గ్యాస్ అనేది సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు ఇలాగా బర్నర్స్ చక్కగా మంచి మంట వచ్చి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా బర్నర్స్ రెండు పెట్టేసి ఈ విధంగా ఒక లెమన్ తీసుకోవాలంటే ఒక హాఫ్ లెమన్ తీసుకుని ఇలా బర్నర్స్ పైన 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండేసి కొద్దిగా వెనిగర్ కూడా ఒక మూత వేసేసుకొని దానిపైన ఈ విధంగా ఇలా నిమ్మరసం పిండేసి హాట్ వాటర్ పోసుకున్నాం అనుకోండి, చక్కగా బురుజులాగా వస్తుంది. ఎందుకంటే ఆ హాట్ వాటర్ పోసాం కాబట్టి, ఇలా బేకింగ్ పౌడర్ అవి కూడా వేసాం కాబట్టి దాని లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా బురుజులాగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకొని పనికిరాంది ఈ విధంగా చక్కగా విమ్ లిక్విడ్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియని క్రిములు ఉన్న, డస్ట్ ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఇలా గ్యాస్ బర్నర్లు కూడా చక్కగా మంట అయితే వస్తుందండి. గ్యాస్ పక్క నుంచి, సైడ్ నుంచి వేస్ట్ అవ్వకుండా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ట్రై చేయండి. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా గ్యాస్ బర్నర్లు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, మసి కానీ ఇదంతా కూడా చక్కగా తొలగిపోతుంది. మంట కూడా చక్కగా వస్తుందండి. ట్రై చేయండి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసేసుకొని తర్వాత బర్నర్స్ పెడితే చక్కగా మంట అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తీసుకుందాం. ఇలాగా మనం లేడీస్ అయితే బట్టలు అయితే చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఉంటాము. ఇలాగా మనం మగవాళ్ళు ఇవి షర్ట్స్ ఇలా ఫోల్డింగ్ చేయాలి అంటే చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. సో షర్ట్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి బటన్స్ ముందుగానే పెట్టుకోవాలండి. తర్వాత ఒక వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అది కానీ లేదంటే మందంగా ఉన్నటువంటి ఒక అట్ట ముక్కను కానీ తీసుకుని పైన ఈ విధంగా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఇలా పెట్టుకుంటే ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఇట్లా నలిగిపోకుండా కూడా ఉంటాయి. అలానే ఐరన్ చేసినట్లుగా చక్కగా కనిపిస్తాయి. ట్రై చేయండి. ఈ విధంగా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. చక్కగా కరెక్ట్గా మనకి ఎలా అయితే ఫోల్డింగ్ ఉందో సేమ్ అలానే చక్కగా మనకి ఐరన్ చేసినట్లుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియక ఇలా అరిచేతుల పైన పెన్నెల గీతలు పెట్టేసుకుంటూ వస్తూ ఉంటారు. మనం అరుస్తూ ఉంటాం కదండి. అవి ఈజీగా ఎలా పోతాయి అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా పెన్ను గీతలు పిల్లలు
తెలియక ఇలా గీసుకుని వచ్చినప్పుడు ఎక్కువగా కంగారు పడే పని లేకుండా కొద్దిగా కొబ్బరి నూనెతో ఇలాగా మొత్తం కూడా కొబ్బరి నూనె అప్లై చేసి ఇలా రఫ్ చేస్తూ ఉంటే పెన్ను గీతలు ఈజీగా పోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఒక జిప్లా కవర్తో అద్భుతం చేయొచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా అద్భుతంగా వర్క్ అవుతుంది. మనం బయటికి జర్నీలు చేసేటప్పుడు ఎక్కువగా మరి ఇలా బ్రషెస్ అయితే తీసుకుంటూ వెళ్తూ ఉంటాం కదండి. అన్ని బ్రషెస్ ఇలా కవర్లో పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు చక్కగా సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒక చాకుని తీసుకుని ఈ విధంగా జిప్లా కవర్ని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక గీతలాగా ఇలా గీయాలన్నమాట. దానికి చక్కగా సీల్ కూడా ఓపెన్గా లేకుండా ఇలాగ మనకు సీల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఒక జిప్లా కవర్ని తీసుకుని నేను 2 గీతలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇంకొకటి కూడా తీసుకుని ఇలా అయితే చేసుకోవాలి. ఇలా బ్రషెస్ మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంత చక్కగా 2 జిప్లా కవర్స్ తీసుకొని అందులో సపరేట్గా ఇలా కవర్స్లో పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో కవర్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సపరేట్గా ఉంటాయి కాబట్టి బ్రషెస్ అన్నీ ఒక చోట ఉండవు కాబట్టి ఎవరికి వాళ్ళు చక్కగా ఈ విధంగా బ్రషెస్ అయితే పెట్టుకుని వెళ్ళొచ్చు. ట్రై చేయండి. అవసరానికి చక్కగా యూజ్ అవుతాయి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా టాయిలెట్స్ అన్ని కూడా చక్కగా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ బాగా డస్ట్ పట్టేసి పాకుడు పడుతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి చక్కగా ఇలా అంటే మామూలుగా క్లీన్ చేసేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలా ఏదైనా ఒక పొడి క్లాత్తో తుడిచేసామనుకోండి, మనకి సోప్ మార్కులు తెల్లగా ఉన్నటువంటి మార్కులు అన్నీ కూడా చక్కగా పోతాయండి. సో మనకి చూడటానికి కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా టాయిలెట్స్ మనం క్లీన్ చేసిన తర్వాత డోర్ పైన కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెతో ఇలా పొడి క్లాత్ తీసుకుని క్లీన్ చేసామనుకోండి, తెల్లగా ఉన్నటువంటి మరకలు అనేవి చక్కగా పోతాయండి. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మనం ఈ విధంగా రోజు కూడా మరి కర్రీ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కానీ అలానే ఫ్రూట్స్ కానీ కట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఫేలర్లు కానీ చాకులు కానీ ఇలాగా మనం మామూలుగా క్లీన్ చేసేసి వాటర్లో పక్కన పెట్టేస్తూ ఉంటాము. దీనిపైన మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ పేస్ట్ తీసుకుని కొద్దిగా ఈ విధంగా చాకులకి అప్లై చేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. అలానే దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుంది. షార్ప్నెస్ కూడా చక్కగా పెరుగుతుందండి. ఎందుకంటే మనం పేస్ట్ అలానే ఇలా స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దుతున్నాను కాబట్టి ఇలా రఫ్ చేస్తూ ఉంటే మనకి షార్ప్నెస్ అనేది చక్కగా పెరుగుతుందండి. సో దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన కిచెన్లో ఎక్కువగా వంట చేస్తున్నప్పుడు చిన్న ఈగలు, దోమలు ఇలాంటివి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అవన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక చిన్న పేపర్ని తీసుకుని దానిలో ఒక 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ మెంతులు, అలానే కొద్దిగా పసుపు వేసేసి ఇలాగ పేపర్ని ఈ విధంగా పొట్లంలాగా కట్టుకోవాలి. ఇలా ఈ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి చక్కగా ఈ విధంగా ఒక రబ్ చేస్తూ ఉంటే చక్కగా మనకు ఒక పేపర్ అయితే ఒత్తిలాగా తయారవుతుంది. దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఒత్తిలాగా వెలిగించామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి చక్కగా చిన్న దోమలు కానీ నుసి పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా ఈగలు లాంటివన్నీ కూడా పారిపోతాయి. అలానే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న ఈగలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఆ ఈగల్ని, దోమల్ని, పురుగుల్ని ఇలా పోగొట్టుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీటి ఘాటు స్మెల్కి ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. సో ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. కొబ్బరికాయ మనం ఈ విధంగా పగలు కొట్టాలన్నా కొబ్బరి తీయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసుకోవచ్చండి. కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకుని ఏదైనా ఒక బౌల్ పెట్టి కొబ్బరికాయని అందులో పెట్టేసి ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కొబ్బరికాయని గట్టిగా ఉన్నటువంటి ఒక రాడ్ పెట్టేసి ఇలా కొట్టామనుకోండి, కొబ్బరికాయ అనేది చక్కగా పగులుతుందనమాట. తర్వాత ఈ విధంగా కొబ్బరిని తీయాలంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కొంచెం కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చాం కాబట్టి కొంచెం హీట్కి చల్లారిన తర్వాత ఈ విధంగా కొబ్బరి తీస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మనమే ఇలాగా కొబ్బరి అయితే తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కుక్కర్లో ఇలాగా
పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ విధంగా హోల్స్ పైన కొద్దిగా ఇలాగ విజిల్ తీసేసి ఆ విజిల్ ఉన్న చోట ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం వేసేసి ఇలా మనం నిమ్మరసం వేయగానే ఆ లోపల నురగలాగా వస్తుందండి, పొంగులాగా. సో లోపల ఉన్నటువంటి ఏమైనా అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఇరుక్కున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి. సో ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఒక పిన్నిని తీసుకొని ఆ పిన్నికి దారం అంటే పిన్ని కానీ లేకపోతే సూదులు కానీ, సూది ఉంటుంది కదండి మనకి, సూదులు దారం ఎక్కించేసుకొని ఇలా హోల్స్లో నుంచి పోనిచ్చి ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే ఏమైనా నలకలు కానీ డస్ట్ కానీ అన్నం మెతుకులు కానీ ఏమైనా ఇరుక్కున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి. విజిల్స్ కూడా త్వరగా వస్తాయి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి మరి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన ఉన్నటువంటి ఇలా మరకలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఇలా ఈ కుక్కర్లో ఏమైనా పెట్టుకున్నప్పుడు మన పని కూడా త్వరగా అయిపోతుంది, విజిల్స్ కూడా త్వరగా వస్తాయి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో మనం ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు, మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, త్వరగా పని అయిపోవాలి అనుకున్నప్పుడు, మనకి ఈ విధంగా కుక్కర్లో ప్రెజర్ అంతా పోవాలి, టైం లేదు ఎలా అనుకున్నప్పుడు ఇలా ఒక తడి క్లాత్ని కుక్కర్ పైన వేసేసామనుకోండి, ప్రెజర్ అంతా పోతుంది, మన పని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మరి నడు నొప్పులని, కాలు నొప్పులని, బాడీ పెయిన్స్ అని ఇలా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కువగా మనం ఒక ట్యాబ్లెట్ వేసామనుకోండి పెయిన్ కిల్లర్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో మనం ప్రతి దానికి ఇలా ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తగ్గించుకోవచ్చు. సో అది ఏంటంటే, మనం ఇలా రైస్ అయితే వండుకుంటూ ఉంటాం కదండి, ఈ విధంగా మనం రైస్లో ఉన్నటువంటి గంజి ఉంటాయి కదా, గంజిలో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే చక్కగా ప్రతిరోజు కూడా తాగుతూ ఉన్నామనుకోండి, బాడీ పెయిన్స్ అనేవి చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం రోజు కూడా క్రమేణా చేస్తూ ఉంటే పీరియడ్స్లో వచ్చేటటువంటి మరి ఆ నడు నొప్పి కానీ కడుపుల నొప్పి కానీ అంతా కూడా చక్కగా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ మనం కొత్తది ఓపెన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా ఒక నెయిల్ కట్టర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఈ విధంగా నెయిల్ కట్టర్తో ఎలా అంటే వచ్చేస్తుంది. సీల్ ఓపెన్ అయిన తర్వాత మరి టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలా మనం సిలిండర్ తీసుకెళ్లేటప్పుడు గీతలు పడతాయి ఏమైనా డౌట్గా ఉన్నప్పుడు ఈ విధంగా కింద అడుగున ఒక మ్యాట్ పెట్టేసి ఇలా ఈడ్చుకెళ్ళొచ్చండి. సో మనకి ఎక్కువగా బరువు అనిపించదు, గీతలు కూడా పడకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పూలు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలాగ ఈ మాలను అయితే నేర్చేసుకోవచ్చు. ఒక పెన్నుని తీసుకొని ఇలా 2 పేటలు ఆ చివరన ఈ చివరన ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకొని ఇంకొక థ్రెడ్ను కూడా ఆ చివరన ముడి వేసేసి ఇలాగ 2 థ్రెడ్స్ మధ్యలో ఈ విధంగా ఇంకొక థ్రెడ్ను కూడా పెట్టాం కాబట్టి ఇలా పువ్వుని పెట్టేసి 2 థ్రెడ్స్ మధ్య తర్వాత ఇంకొక థ్రెడ్ని పెట్టి ఈ విధంగా ముడి వేసుకుంటూ వచ్చామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని పువ్వులైనా కట్టేయచ్చు. సో కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా ఇలా అయితే కట్టేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. మాల కట్టాలంటే చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు ఎక్కువగా మనం సెల్ ఫోన్స్ చూడటం వల్ల కానీ లేదంటే ల్యాప్టాప్స్ ముందు ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కూడా కళ్ళు మనకి బాగా మంటగా ఉండి మరి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. ఆ పెరుగులో ఇలా తమలపాకులు 2 తీసుకొని దానిలో ముంచేసి ఇలా కళ్ళపైన ఇలా 2 కళ్ళపైన ఈ విధంగా ఆకుల్ని పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా రిలాక్స్ అయ్యామనుకోండి, చక్కగా కళ్ళు పైన ఉన్నటువంటి మంటలు కానీ కళ్ళు మంటలు కానీ చక్కగా తగ్గిపోతాయి. సో ట్రై చేయండి. ఎటువంటి డ్రాప్స్తో పని లేకుండా చక్కగా ఇంట్లోనే న్యాచురల్గా ఈ ట్రిక్ని ట్రై చేయండి. కళ్ళు కూడా మనకి చల్లగా ఉంటాయండి. సో కళ్ళపైన ఉన్నటువంటి చక్కగా ఆ మంట కూడా తగ్గిపోతుంది. సో ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే నెయ్యిలో కొద్దిగా బెల్లం ముక్కను వేసేసి ఇలా మనం బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది, పాడైపోకుండా కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా ఇలా బయట పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా
చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గట్టిగా రాయి లాంటి ఉన్న బెల్లాన్నైనా ఈజీగా ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. మనం బెల్లం తీయాలి అంటే చాకుతో కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఇలా ఒక గిన్నెని పెట్టేసి బోర్లించి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి రాయి లాంటి బెల్లాన్ని దానిపైన పెట్టేసి మూత పెట్టి ఒక 2 సెకండ్స్ హీట్ వచ్చేంత వరకు ఇలా ఉంచేయాలండి. ఇలా ఉంచడం వల్ల ఆవిరికి ఆ బెల్లం అనేది మెత్తబడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇలా రాయి లాంటి బెల్లాన్నైనా ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. సో ఎన్ని కేజీల బెల్లం అయినా కూడా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా రాయి లాంటి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి బెల్లం అయినా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఆవిరి పైన 2 సెకండ్స్ మూత పెట్టేసి అలా ఉంచి తర్వాత తీసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఎంత బెల్లం అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళొచ్చినా లేదంటే జర్నీ చేసినా లేదంటే మనం ఏదైనా చదువుకున్నా కూడా ఒక్కోసారి స్ట్రెస్ ఎక్కువై బాగా మనకి ఆలోచనలు ఉండటం వల్ల కూడా హెడేక్ అనేది వచ్చేస్తుంది. ఎలాంటి తలనొప్పి అయినా ఈజీగా మనం ఇంట్లోనే తగ్గించేసుకోవచ్చు, ఎటువంటి ట్యాబ్లెట్లతో అవసరం లేకుండా. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక గెడ్డని తీసుకొని దానిలో కొబ్బరి నూనె ఒక 1 స్పూన్ వేసేసి దానిలో ఒక కర్పూరాన్ని ఒక బెల్లని తీసుకొని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి. తర్వాత శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ అలానే ఇలా మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని అది కొంచెం దానిలో వేసేసి కొద్దిగా హీట్ చేసుకొని ఇలా హీట్గా ఉన్నప్పుడే తలపైన మీకు ఎక్కడైతే నుదుటిపైన తలనొప్పి ఎక్కువగా ఉందో అక్కడ ఈ విధంగా ఈ కొబ్బరి నూనె చక్కగా అప్లై చేసామనుకోండి, మనకి ఒక 10 నిమిషాల్లో చక్కగా హెడేక్ అనేది తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి. మీకు 10 నిమిషాల్లో చక్కగా తలనొప్పి అనేది తగ్గిపోతుంది. పెయిన్స్ ఉన్న చోట రాసినా కూడా చక్కగా రిలీఫ్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బట్టలు ఉతికే రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరండి. ఇలా ట్రై చేయండి. ఎంత డస్ట్గా ఉన్నటువంటి గార పట్టినటువంటి తెల్ల బట్టలైనా సరే చక్కగా మెరిసిపోతాయి. ట్రై చేయండి. ఒక ఓల్డ్ సాక్స్ని తీసుకొని దానిలోకి ఇలా ఒక 4 స్పూన్స్ సర్పు తీసుకోవాలి. మీరు యూజ్ చేసుకునే సర్పు ఏ సర్పు అయినా పర్లేదండి. ఇలా సాక్స్లోకి ఇలా సర్పు పెట్టేసి దానిలోకి కొద్దిగా ఎంత అవసరం లేదండి, కొద్దిగా యూనో ప్యాకెట్ పౌడర్ వేసేసి 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలి. సర్పు యూనో ప్యాకెట్స్ 4 స్పూన్స్కి ఒక యూనో ప్యాకెట్ సరిపోతుంది. 2 బాగా మిక్సింగ్ చేసేసి మీ బట్టల క్వాంటిటీని బట్టి మీరు ఇలా సాక్స్లో సర్పు వేసేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఇలా సాక్స్లో వేసేసి ఒక 3 వేసేసి ముందుగా సాక్స్ పెట్టేసి తర్వాత బట్టలు వేసానండి. చూడండి, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఎంత చక్కగా మనకి మెరిసిపోతాయంటే అంత చక్కగా మెరిసిపోతాయి. ఈ విధంగా సాక్స్ని ముందుగా పెట్టేసి తర్వాత బట్టలు వాష్ చేసేస్తుందండి. ఇదంతా కూడా మనకి వైట్గా ఉన్నటువంటి బట్టలు కానీ గార పట్టినటువంటి మొండి మరకలు కానీ ఏవైనా బెడ్షీట్స్ కానీ పిల్లల జీన్స్ ప్యాంట్స్ కానీ అలానే పిల్లలు వైట్ యూనిఫామ్ కూడా ఉంటూ ఉంటుంది. అవి మనం మామూలుగా వాష్ చేయాలంటే మామూలుగా మురికి అనేది పోదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చక్కగా మెరిసిపోతాయండి. బట్టలు కూడా చక్కగా తెల్లగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి తెల్లగా ఉన్నటువంటి బట్టలు కూడా చక్కగా మెరిసిపోతాయి. ఈ విధంగా మీరు ఇలా వాషింగ్ మెషిన్లో వేసి చూడండి, చక్కగా ఆ మురికంతా కూడా ఆ మరకలు అనేవి అంతా కూడా గారపట్టినటువంటి మొండి మరకలన్నీ కూడా పోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. శారీకి అయితే ఫాల్స్ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ఫాల్స్ వేసేటప్పుడు మనం మామూలుగా డైరెక్ట్గా వేయకూడదండి. ఇలా ఫాల్స్ని వాటర్లో ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఫాల్స్ వేసుకుంటే మనకి శారీకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ఫాల్ కూడా మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి వీడియో మీరు ఎక్కడి నుంచి చూసేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక లెమన్ తీసుకుని దానిపైన మీరు యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్, టూత్ పేస్ట్ కొద్దిగా వేసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి ఇలా మనకి అరికాళ్ళు మంటలు, అరికాళ్ళు వాపులు, నొప్పులు వస్తూ ఉంటాయి కదా, ఇలా మనం నైట్ టైంలో ఇలా మసాజ్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె హీట్ చేసి దాంట్లో కొద్దిగా కర్పూరాన్ని కలిపేసి ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా తుడిచేసుకొని కర్పూరం అలానే కొబ్బరి నూనె హీట్ చేసుకున్నటువంటి కొబ్బరి నూనెని రాస్తూ ఉంటే వాపులు, నొప్పులు అలానే పగుళ్ళు సమస్య అంతా కూడా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ షీట్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ షీట్ని తీసుకుని ఈ విధంగా సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ
ట్యాబ్లెట్ షీట్ ఈ ఎడ్జ్ని కొంచెం ఒక టగ్ లాగా సిజర్ పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే సో ముందుగా ఇలాగా నీడిల్ హోల్లోనికి ట్యాబ్లెట్ షీట్ని పోనిచ్చి టగ్ లాగా ఇచ్చాం కదండి ఎడ్జ్కి. సో దారాన్ని ఆ టగ్లో పెట్టేసి ముందుగా నీడిల్లోనికి ఇలా ట్యాబ్లెట్ షీట్ పోనిస్తే ట్యాబ్లెట్ షీట్తో సహా ఇలా దారం కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ విధంగా సూదుల దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. సో కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.